అంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చిన్న ఏజ్ నుండి అంటే జస్ట్ ఈవెన్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుండి కూడా ఈ మొబైల్కి బాగా అడిక్ట్ అయ్యారు సార్ అని తీసుకొస్తున్నారు. దానివల్ల చదువు దెబ్బతింటుంది, వాళ్ళ ప్రవర్తనలో లోపాలు వస్తున్నాయి, పట్టించుకోవట్లేదు మమ్మల్ని, మేము చెప్తే వినట్లేదు, ఇలా రకరకాల కంప్లైంట్స్తో తీసుకొస్తున్నారు. సో ఈ ప్రాబ్లమాటిక్ ఇంటర్నెట్ యూస్ అన్నది చాలా కామన్ కంప్లైంట్ అయిపోయింది. ఇందులో గేమింగ్ డిజార్డర్, గ్యాంబ్లింగ్ డిజార్డర్ ఇవన్నీ ఎక్కువైపోయి చాలా నష్టాలకు గురవుతున్నారు. ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, అకాడమిక్గా, సోషల్గా కూడా నష్టపోతున్నారు. సో దీన్ని మరి నివారించడం ఎలా? దీనికి ఫస్ట్ పాయింట్ అవేర్నెస్ అవసరం. సెకండ్, పేరెంట్ రోల్ మోడల్గా ఉండాలి. పేరెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని కండిషన్స్లో. పేరెంట్సే వాళ్ళకి మొబైల్ ఇచ్చి వాళ్ళని చెడగొట్టిన వాళ్ళు అవుతున్నారు. థర్డ్ వన్, మంచి సూపర్విజన్ ఉండాలి. ఎవ్రీడే వాళ్ళ స్క్రీన్ టైం ఎంత ఉంది, వాళ్ళు ఏం సైట్స్ చూస్తున్నారు అన్నది మాకు చెప్పగలిగే ఒక వ్యక్తి ఉండాలి ఫ్యామిలీలో. అట్లాగే ప్రతిదానికి ఒక టైం టేబుల్ ఉన్నట్టు దీనికి ఫిక్స్డ్ టైమింగ్స్ ఉండాలి, అది దాటకూడదు. అట్లాగే కొన్ని యాప్స్ ఉన్నాయి దాన్ని కట్ డౌన్ చేయడానికి, కాషన్ ఇవ్వడానికి, వాటిని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక ప్రాబ్లం ఇంకా సెట్ కావట్లేదు అంటే ఖచ్చితంగా మా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొస్తే కౌన్సిలింగ్ ద్వారాను కొన్ని మెడిసిన్స్ ద్వారాను దీని నుండి విముక్తి కలిగించవచ్చు.